నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. షర్మిల చిన్నపిల్ల అన్న మంత్రి అంబటి కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందని కామెంట్ చేశారు. తొండపిలో కన్నా లక్ష్మీనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని, తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గతంలో తనపై కూడా అక్కడ దాడి జరిగిందని గుర్తు చేశారు. రాత్రి తొండపి అనే గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదో ఊరేగింపుగా వెళితే దాని మీద రాళ్లు రువ్వారని, దానికి అంబటి రాంబాబు మంత్రివర్యులు ప్రోత్సాహంతోనే జరిగిందని, వాళ్ళందరూ గంజాయి తాగి వైసీపీ గూండాలు ఈ విధంగా చేశారనేటువంటి ఒక ఆరోపణ కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి రాళ్ల దాడులు కానీ మరొక దాడులు కానీ ప్రోత్సహించటమో లేదా చేయించటమో నా అభిమతం కాదు. నా చరిత్రలో ఎప్పుడు అలా లేదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని. తొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామం. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద, అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు, ఆయన నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది. నిన్న ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం, పాపం పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది, అందుకన్నా నేనేం చెప్పలేను. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది, చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది, ఓవర్ యాక్షన్ చేసుకునేది. గుంటూరు మిర్చియాడ్లో రైతులకు ఉచితంగా అల్పాహారం, భోజన సౌకర్యంను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. రైతులకు మేలు జరగాలనే ఆలోచనను నిరంతరం సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు మంత్రి అంబటి. కార్యక్రమంలో మిర్చియాడ్ చైర్మన్ రాసనారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. గుంటూరు మార్కెట్ యార్డ్ లో ఉదయాన్నే విచ్చేసినటువంటి రైతాంగానికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనేటువంటి ఒక నూతనమైన నిర్ణయం తీసుకుని మీ యార్డ్ చైర్మన్ గౌరవనీయులు మిత్రులు నిమ్మకాయల రాజనారాయణ గారు, ఎక్కడి నుంచో రైతులు లారీల మీద, బళ్ల మీద, ట్రాక్టర్ల మీద మిర్చి అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి అమ్ముకొని మళ్ళా వెళ్లిపోయే సందర్భం చాలా టైం పడుతుంది. టైం పడినప్పుడు ఏం జరుగుద్ది, ఆ పక్కకెళ్లి టిఫిన్ చేయాలనో లేదా దూరం వెళ్లి భోజనం చేయాలనేటువంటి భావన కలుగుతుంది. అది శ్రమతో కూడుకున్నది, ఆర్థికంగా కూడా ఖర్చు అయ్యేది. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బహుశా లేళ్ల అప్పిరెడ్డి గారు మిర్చియార్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు వచ్చిన ప్రతి రైతుకి కూడా ఉచితంగా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నది అప్పుడున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తున్నా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిమ్మకాయల రాజనారాయణ గారు చైర్మన్ గా నియమించబడిన తర్వాత కేవలం భోజనమే కాదు, ఉదయమే వచ్చినటువంటి రైతాంగానికి ఎక్కడికో వెళ్లి బ్రేక్ఫాస్ట్ కాదు, ఈ భోజనశాలలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయాలి. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ రెండూ కూడా ప్రతిరోజు రైతాంగానికి అందించాలని నిర్ణయం చేసినటువంటి ఈ పాలక మండలికి, ప్రభుత్వానికి నేను అభినందిస్తున్నానని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని మనవి చేస్తున్నా. రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ ప్రారంభించి నాణ్యమైన విత్తనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం. గ్రామ స్థాయిలోనే రైతాంగానికి అన్ని వస్తువులు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇవాళ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని మనం చేస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. జిల్లా కలెక్టరేట్ వద్ద పెన్షనర్లు ధర్నా చేసి నిరసన తెలిపారు. పెన్షనర్ల ధర్నాలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. 11 పీఆర్సీ ఏరియర్స్ పెండింగ్ లో ఉన్న డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇవ్వడంతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ ను 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల అడిషనల్ క్వాంటం రద్దు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
26 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షనర్స్కి పూర్తి అన్యాయం చేసి, ముఖ్యంగా ఎడిషనల్ క్వాంటమ్ అంటే పెన్షనర్లకి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 75 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎడిషనల్ క్వాంటమ్ అని ఈ ప్రభుత్వం దాన్ని పెంచకపోగా ఉన్నదాన్ని 11వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేసేటప్పుడు రద్దు చేయడం చాలా దుర్మార్గమైన విషయం, దారుణమైనటువంటి విషయం. ఆ ఎడిషనల్ క్వాంటమ్ వెంటనే పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 11వ పిఆర్సీ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. గడిచిపోతాం 12వ పిఆర్సీ ఇప్పుడు వేయాల్సినటువంటి పరిస్థితి. ఆ బకాయిలు చెల్లించాలి, డిఏ బకాయిలు చెల్లించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు, ఉపయోగం లేదు అసలు వాళ్ళకి. వీటన్నిటి మీద కూడా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అయితే ఈ ప్రభుత్వంలో తగిన స్పందన లేదు. అందువల్ల ఈరోజు ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ఎస్ఆర్ఐ హాస్పిటల్లో కార్డియాలజీ స్టూడెంట్గా ఉన్న డాక్టర్ రామకృష్ణ గతంలో జీజీహెచ్ డాక్టర్గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో తన కూతురి పేరుతో టాటా ఏఐసి కంపెనీలో చేసిన ఇన్సూరెన్స్ మెచ్యూర్ కావడంతో జీజీహెచ్లో పనిచేస్తున్న ప్రేమజ్యోతి బాబు తన అకౌంట్ నంబర్ ఇచ్చి ఇన్సూరెన్స్ నగదు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2011 నుంచి 2014 వరకు తిరుపతిలో డిఎం న్యూరాలజీ చేస్తున్నాను. నేను పాప పేరు మీద పాలసీ తీసుకున్నాను, టాటా ఏఏ పాలసీ. ఆ పాలసీ తీసుకున్న తర్వాత సదరు టాటా ఏఏ వాళ్ళు జీజీహెచ్ రాశారండి. ఇది డాక్టర్ గారి అకౌంట్ నెంబరు ఏసిమ్ అని. జ్యోతిబాబు అనే అతను అక్కడ జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నాడు. ఆయన అకౌంట్లో వేసుకొని ఇప్పుడు దాకా 86,000 తినేశారండి. లాస్ట్ టైం డిసెంబర్ 11న నేను ఇక్కడికి వచ్చి స్పందన కార్యక్రమంలో ఏంటంటే ఫిర్యాదు చేయడం జరిగింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా స్పందించలేదు. కలెక్టర్ గారు కూడా చేసినా స్పందించలా, కలెక్టర్ గారు దీనికి వచ్చినా కూడా స్పందించలా. అయితే ఈయన ఒక ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఆ ఎంక్వైరీ మాత్రం దానిలో ఎవరో శ్రీనివాసరావు అని పేరు ఉంటుంది. అంటే వీళ్ళు ఈ చూసారు దీనిలో చూడండి శ్రీనివాసరావు అని ఉంటుంది. వాళ్ళ అడ్డగోలుతన ఎంక్వైరీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా నేను కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు. ఫస్ట్ ఆ రోగిని సస్పెండ్ చేయండి, లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అని చెప్పి ఆయన అన్నారు. చాలా సంతోషం వేసింది. లాంచెస్టర్ రోడ్కు చెందిన షబ్బీర్ ఇంటి సమీపంలో స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టడంతో దాని నుండి వెలువడే పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా సంగడగుంట అండి, లాంచెస్టర్ రోడ్లో స్పైసీ ఫుడ్ పక్కన మా ఇల్లు. ఈ స్పైసీ ఫుడ్ వల్ల మాకు వస్తున్న ప్రమాదకరమైన పొగ వస్తుంది. ఆ పొగ వల్ల కళ్ళు మంటలు, ఒళ్ళంతా మంట, ముక్కులు మంటలు, అసలు చర్మం అంతా మంట, అసలు మంటల రూపంగా వచ్చేసి అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. ఆయనకు అనేక పర్యాయాలు చెప్పాం ఇలా సంగతి మాకు ఇబ్బందిగా ఉందని. ఆయన ఇంటల్లా. తర్వాత మేము శానిటరీ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాం, త్యాగరాజు గారి దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఫోన్ చేసి చెప్పినా కానీ ఆయన పట్టించుకోవట్లా. మేము సంతకాలు పెట్టకోకుండా ఈ త్యాగరాజు గారు డైరెక్ట్గా ఆయనే దొంగ సంతకాలు చేసేసుకొని మేము ఆ సమస్య పరిష్కారానికి మేము అంగీకరించాము అన్నట్టుగా మాకు మెసేజ్ వచ్చింది. సమస్య పరిష్కరించాము అని మీ అర్జీ మీద మీ సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ వచ్చింది. ఇదేందా అని చెప్పి మేము ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే మా ఈ దొంగ సంతకాలు దొంగ ఫోటోలతో, అంటే వేరే మనుషుల్ని తీసుకొచ్చి ఎండార్స్మెంట్ కాపీ ఇచ్చి నుంచోబెట్టి ఫోటోలు తీసి పెట్టేశారు ఆన్లైన్లో. ఇప్పుడు మాకు కావాల్సింది ఆ హోటల్ అక్కడి నుంచి తీసేయాలి సార్. మేము అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెర్ఫ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 7వ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సెర్ఫ్ ఉద్యోగులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతిపథం అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హతలను గుర్తించి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు గ్రాట్యుటీ పెంచాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. గత 23 సంవత్సరాలుగా మేము ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు చేరవేసే క్రమంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నాం. ప్రజల్ని సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అయితే గత 23 సంవత్సరాలుగా మా న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రెగ్యులరైజేషన్ చేయమని చెప్పి మేము అడుగుతూ ఉంటే కాలయాపన చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో విన్నవించుకున్నప్పటికీ చేయలేదు. కాబట్టి మేము మా స్టేట్ జేఏసీ పిలుపులో భాగంగా
సో ఇక్కడ నుంచి 7వ రోజుకి సమ్మె చేస్తూ ఉన్నాం. సో మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలి, క్యాడర్ ఫిక్సేషన్ చేసి పే స్కేల్ ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాతోటి రిక్రూట్ అయినటువంటి మా తోటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయంగా పే ఫిక్సేషన్ చేసి క్యాడర్ ఫిక్సేషన్ చేశారు. అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. స్పందన కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన పోలీసు ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు అందించిన బాధితులు తమ సమస్యలను మీడియాకు వెల్లడించారు. మా ఇళ్ల మధ్యలో వంటశాల పెట్టారండి. వంటశాల పెట్టారు, ఏందండి ఇలాగా చేస్తున్నారు, పొగలు వస్తున్నాయి, వ్యర్థాలు వస్తున్నాయి అని అడిగామండి. అడిగి కలెక్టర్ గారికి అర్జీ పెట్టామండి. అర్జీ పెట్టినందుకు మీరు అర్జీ పెడతారా, కలెక్టర్ దాకా పోతారా అని చెప్పేసి కుర్రోళ్ళకు ముందులు తాపిచ్చి మమ్మల్ని వస్తావా, పిలుస్తావా, వస్తాం, డబ్బులు ఇస్తాం, వస్తావా, అది ఇది అని చెప్పేసి అడిగిచ్చారండి. అడిగిచ్చి వీళ్ళు వేయటం, విజిల్ వేయటం, అట్లా అరెస్ట్మెంట్ చేస్తున్నారండి. అడిగినందుకు మమ్మల్ని కొట్టారండి. మమ్మల్ని కొట్టి మా ఆయన్ని నన్ను ఇద్దరిని కొట్టారు. అడ్డం వచ్చినందుకు ఏమైనా చెయ్యర కొట్టారు. అదేమని అడిగితే మా మీద తప్పుడు కేసులు పెట్టించారండి. కాసిం అండి, కాసిం, మున్నా, షబ్బీరు, యూసుఫ్, షబ్బీరు, బాషా హోటల్ అండి. కంప్లైంట్ పెడితే తిరిగి మా మీదే కేసు పెడుతున్నారు. అదేమంటే మాకు రాజకీయ పలుపడి ఉంది, మీరేం చేయలేరే, మీరేం చేస్తారే అని చెప్పేసి మా మీద ఇంకా హెరాస్మెంట్ ఎక్కువైంది సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.